బ్రేకింగ్ న్యూస్. విజయవాడ హోటల్లో సీక్రెట్ గా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు విజయసాయిరెడ్డి. నిన్న ఉదయమే విజయవాడ చేరుకున్న ఆయన సిట్ విచారణపై మంతనాలు జరిపినట్లు సమాచారం. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే హోటల్లో విజయసాయిరెడ్డితో సమావేశమైన వారిపై సిట్ ఆరా తీస్తుంది. లిక్కర్ కేసులో కీలకం విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ కీలకం కానుంది. రటికల్ లిక్కర్ కేసులో కూడా అటు సిట్ విచారణకు హాజరవ్వాల్సిన విజయసాయిరెడ్డి అయితే విచారణకు ముందే అక్కడ విజయవాడలో ఒక హోటల్లో సీక్రెట్ మీటింగ్ లో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై ఎవరితో పాల్గొన్నారు అనే దానిపై కూడా ఇప్పటికే సిట్ అయితే ఆరా తీస్తుంది. అయితే నిన్న విచారణకు హాజరవుతానని చెప్పడం, తర్వాత కొన్ని కారణాల వల్ల హాజరవ్వలేనంటూ విజయసాయిరెడ్డి చెప్పిన పరిస్థితి. అయితే ఈ రోజు 2 గంటల తర్వాత విచారణకు విజయసాయిరెడ్డి హాజరవుతానంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో విచారణకు ముందే అటు హోటల్లో అయితే ఒక సీక్రెట్ మీటింగ్ అయితే నడుస్తుంది. అయితే ఎవరితో మీటింగ్ అయ్యారు, దేని గురించి చర్చిస్తున్నారు అనేది కూడా దీనిపై ఇప్పుడైతే ప్రస్తుతం సిట్ అయితే ఆరా తీస్తుంది. అయితే విచారణకు ముందు సిట్ ఈ మీటింగ్ ఎందుకు నిర్వర్తించాల్సి వచ్చింది, ఎవరితో భేటీ అవుతున్నారు, ఈ మీటింగ్లో ఏ అంశాలపై చర్చిస్తున్నారు, లిక్కర్ స్కామ్ గురించే చర్చిస్తున్నారా? ఎందుకంటే ఇప్పటికే అటు లిక్కర్ కేసుకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఎంతో కీలకంగా మారుతుంది. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరెవరు బయటకు వస్తారు, దీనిలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో సిట్ విచారణకు ముందే ఈ సీక్రెట్ మీటింగ్లో విజయసాయిరెడ్డి పాల్గొనడం అనేది ఆసక్తిగా మారింది. అయితే దీనిపై సిట్ ఫోకస్ చేసింది. విజయసాయిరెడ్డి పాల్గొన్న మీటింగ్లో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు, ఎందుకు సీక్రెట్ మీటింగ్ నిర్వర్తించాల్సి వస్తుంది అనేది కూడా సిట్ ఆరా తీస్తుంది. విజయవాడ ఒక హోటల్లో అటు విజయసాయిరెడ్డి అయితే కొంతమంది అధికారులతో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఇప్పటికే సిట్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది విజయసాయిరెడ్డి. అయితే 2 గంటల తర్వాత విచారణకు వస్తానని చెప్పిన ఆయన ముందుగా కూడా ఎవరితో భేటీ అవుతున్నారు, ఎందుకు ఈ సీక్రెట్ మీటింగ్ పెట్టాల్సి వస్తుందనే దానిపై కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మీటింగ్లో కూడా ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తున్నారు, ఎందుకు మీటింగ్కి వెళ్లాల్సి వచ్చింది విచారణకు ముందు అనే కోణంలో మరొక వైపు సిట్ విచారిస్తుంది, ఆరా తీస్తుంది సిట్. అయితే మరి 2 గంటల తర్వాత విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి సిట్ విచారణకు ముందే విజయసాయిరెడ్డి అయితే ఒక సీక్రెట్ మీటింగ్ లో పాల్గొన్నారు. మరి ఆ మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారు, మరి ఎందుకు ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? రైట్, మొత్తం మీద చూసుకుంటే మాజీ ఎంపీ వైసీపీ కీలకమైన నేత విజయసాయిరెడ్డి కొద్దిసేపు క్రితమే సిట్ కార్యాలయానికి విచారణకు హాజరైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విజయసాయిరెడ్డి లోపలికి వెళ్ళగానే ఎమ్మటే విజయవాడ సిపికి సంబంధించిన కార్యాలయానికి సంబంధించిన వ్యక్తులు కూడా గేట్లు క్లోజ్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే సిట్ కార్యాలయానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ఏదైతే ఉదయం 10:30కి విచారణకు వస్తారని చెప్పిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఆయనకి సంబంధించి విచారణకి రావడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలను అయితే సేకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 12 అంశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఆయన్ని విచారించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. కొద్దిసేపు క్రితమే సిట్ అధికారులకు సంబంధించి విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం విజయసాయిరెడ్డితో పాటు మరికొంతమంది వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి విజయవాడకి సంబంధించిన సిపి కార్యాలయంలో ఎవరైతే ఎస్పీ సుబ్బరాయుడు, అలాగే ఏఎస్పీ సంబంధించి శ్రీకాంత్, అలాగే సిపి సిట్కు సంబంధించిన ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో పాటు మరికొంతమంది నేతృత్వంలో కూడా విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతూ ఉంది. దాదాపుగా 12 ప్రశ్నలకు సంబంధించి కూడా ఆయన్ని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధానంగా చూసుకుంటే విజయవాడకి సంబంధించిన ఆయన సిపి కార్యాలయానికి సంబంధించి వచ్చాడు కాబట్టి ఒకటి అసలు గత ప్రభుత్వ హాయంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎక్కడైతే లిక్కర్కి సంబంధించి కుంభకోణం ఏర్పడింది, ఎప్పుడు ఈ మద్యం టెండర్లను ఎవరెవరికి కేటాయించారు, మద్యం టెండర్ల కేటాయింపుకి సంబంధించి దీంట్లో కర్త కర్మ క్రియ ఎవరెవరుగా ఉన్నారు, అలాగే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ని డిస్టిలరీలకు సంబంధించి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది, ఏ కంపెనీలు ఏ ప్రాంతాల వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు, అలాగే దీని ఆన్లైన్ పేమెంట్స్ చేయకుండా పూర్తిగా క్యాష్ అండ్ క్యారియర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటి, అలాగే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎన్ని వేల కుంభకోణం దీంట్లో జరిగింది, అలాగే గత ప్రభుత్వంలో మీరు కీలకమైన వ్యక్తిగా ఉన్నారు కదా, అప్పుడు మీకు తెలీదా, ఎందుకు మీరు ఆ టైంలో దీన్ని బయటికి పెట్టలేదు అని అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే లిక్కర్ స్కామ్కు సంబంధించి మీకు కూడా కొన్ని సందర్భాల్లో వాటాలు ఇచ్చినట్లు కూడా సమాచారం ఉంది కదా, సో ఈ వాటాలు ఇచ్చిన క్రమంలో మీ పాత్ర ఎంత ఉంది, అలాగే మీకు వాటాలు వచ్చాయా లేదా, అలాగే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎవరు దీనికి ఇన్ఛార్జిగా నియమించారు, ఈ ఇన్ఛార్జిగా నియమించిన సమయంలో ఎవరెవరు అక్కడ హాజరయ్యారు, అంటే ఎవరి నేతృత్వంలో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు, అలాగే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఉందో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా మిథున్ రెడ్డి పేరు, అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నేత, మాజీ మంత్రి అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంటే దాదాపుగా జగన్ తర్వాత కీలకమైన వ్యక్తిగా క్యాబినెట్లో ఉన్న పరిస్థితి కనిపించింది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా కీలకమైన వ్యక్తిగా అప్పట్లో చర్చ జరిగింది. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడుగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, ఎక్కడెక్కడ కొనుగోళ్లు చేసినట్లు మీకు ఆధారాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యాపారాలు, అలాగే దాంతోపాటుగా పలు సినిమాలు తీసినట్లు కూడా తెలుస్తూ ఉంది, వాటికి సంబంధించిన వివరాలు ఏంటి, అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి ఎంత ఈ లిక్కర్ కుంభకోణాలకు సంబంధించి ఏ మేరకు ట్రాన్సాక్షన్ అంటే ఆర్థికపరమైన లావాదేవీలు కొనసాగాయి అనే అంశాలకు సంబంధించి మొత్తం 12 అంశాలకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డిని, అంటే 12 ప్రశ్నలకు సంబంధించి కూడా ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి సిట్ విచారణ ఎదుట హాజరై ఆయనకు సంబంధించిన విచారణ అయితే ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది. శివ, మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు కూడా ఈ కేసులో అటు వైసీపీకి సంబంధించి కూడా ప్రధాన కీలక నాయకులే దీనిలో నిందితులుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఇంకా ఎవరైనా దీంట్లో నిందితులుగా నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా, మరొకసారి విజయసాయిరెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఈరోజు విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారాన్ని బేరేజ్ వేసుకొని ఇప్పటికే సిట్ అధికార బృందం హైదరాబాద్లో 3 రోజుల పాటు టెస్టా వేసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నివాసం, ఆయన తల్లిదండ్రులు, ఆయన అత్తామామలు, అలాగే ఆయన భార్య డైరెక్టర్గా ఉన్న కొన్ని కంపెనీలకు సంబంధించిన సోదాలు నిర్వహించారు. అలాగే పలు సినిమా ఇండస్ట్రీలకు సంబంధించి ఆయన ఒక సినిమా నిర్వహించాడు, అలాగే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అడ్వర్టైజ్మెంట్ వేగానికి సంబంధించి చేశారు, అలాగే దాదాపుగా 100 కోట్ల రూపాయలకి సంబంధించి కూడా బంగారం కొనుగోలు చేసినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. సో వీటన్నిటిని ఆధారాలకు సంబంధించిన వివరాలని సాయిరెడ్డి సేకరిస్తారు. ఆ తర్వాత సాయిరెడ్డి వద్ద నుంచి సేకరించిన తర్వాత రేపు మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున్ రెడ్డి కూడా ఈ అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మిథున్ రెడ్డి, ఈ విజయసాయిరెడ్డి, అలాగే తాజాగా చూసుకుంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి సంబంధించి ఉపేంద్రారెడ్డి, ఆయన్ని కూడా నిన్న విచారించారు. కొద్దిసేపు క్రితం వరకు కూడా ఆయన్ని కూడా విచారించినట్లు, అంటే మరొక బృందం ఆయన్ని కూడా విచారిస్తుంది. సో ఆయన ఇచ్చిన సమాచారం, అలాగే హైదరాబాద్లో 3 రోజుల పాటు లభించిన సాక్ష్యాలు, ఆధారాలు సేకరించారు. సో వీటన్నిటిని జోడీకరించి రేపు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తారు. సో మిథున్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత ఆ తర్వాత ఈరోజు విజయసాయిరెడ్డి చెప్పిన అంశాలు, అలాగే మిథున్ సిట్ అధికారుల బృందం గత నెల 28 ఒకసారి, 29 మరొకసారి, ఈ నెల 5వ తేదీన ఒకసారి, అలాగే మొన్న 2 రోజుల క్రితం మరొకసారి, అంటే మొత్తం 4 సార్లు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సిట్ అధికారులు విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చారు. ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు, దాన్ని కూడా డిస్మిస్ చేసింది. కానీ ప్రస్తుతం అయితే ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏమిటో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆయన కూడా వచ్చిన తర్వాత ఆయన్ని మరి విచారణకు వస్తాడా లేదా అనే అంశం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర
రాజశేఖర రెడ్డి ఆచూకీ లేని దాంట్లో కొంతమంది పోలీసు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు కొంతమంది అధికారులు గుర్తించారు. ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు ఉన్నారో వారి డైరెక్షన్లోనే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తప్పించుకొని పోలీసులకు ఆచూకీ దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారనేది మరొక సమాచారం ఉంది. సో విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర తండ్రి, అలాగే మిథున్ రెడ్డి ఈ ముగ్గురిని విడివిడిగా విచారించిన తర్వాత మరొక 2-3 రోజుల్లో కసిరెడ్డి రాజశేఖర తండ్రిని, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ముగ్గురిని కలిపి కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. శివ, ప్రస్తుతం అయితే విజయసాయి రెడ్డి విచారణకు లోపలికి ఎవరెవరిని అనుమతించారు, అలాగే విజయసాయి రెడ్డి విచారణకి అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? సో దానికి సంబంధించి కూడా సిట్ ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా వారి దగ్గర ఏమన్నా ఆధారాలు ముందు పెట్టుకుని ప్రశ్నించే అవకాశం ఉందా? విజయసాయి రెడ్డికి సంబంధించి ప్రస్తుతం ఈ కేసులో ఆయన నిందితుడు కాదు, కేవలం సాక్షి మాత్రమే. ఎందుకంటే గతంలో కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి సిఐడి అధికారులు విజయసాయి రెడ్డిని విచారణకు పిలిచారు. విచారణ పిలిచిన సమయంలో ఆయన అంతటా ఆయన చెప్పాడా, లేకపోతే మీడియా వాళ్ళు అడిగిన దానికి చెప్పాడా అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి కుంభకోణం జరిగింది, దీంట్లో కర్త కర్మ క్రియ మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి కూడా విజయసాయి రెడ్డి మీడియా సాక్షిగా ప్రకటన చేశారు. సో ఆయన ఇచ్చిన ఆధారాన్ని బేస్ చేసుకొని ఏ రకంగా మీరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పారు అనే అంశాన్ని బేరేజ్ వేసుకొని విచారణ చేపట్టబోతున్నారు. ప్రస్తుతానికైతే విజయసాయి రెడ్డికి సంబంధించి కారులో 4 వ్యక్తులు సాయిరెడ్డితో పాటు లోపలికి వెళ్ళారు. ఆయన లోపల దిగి ఆయన ఒక్కరు మాత్రమే విచారణకు వెళ్ళారు. మరి తర్వాత ఆయన ఏదైతే కారులో వచ్చారో ఫార్చునర్ కారులో ఆ కారు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. సో తర్వాత చూసుకుంటే దాదాపుగా మనం ఇందాక నుంచి అనుకుంటున్నట్టు కూడా 12 ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్నావళిని సిట్ అధికారులు తయారు చేసుకున్నారు. సో వాటికి సంబంధించిన ఆధారాలు, వాటికి సంబంధించిన వివరాలు సాయిరెడ్డి వద్ద నుంచి కూడా పోలీసులు అంటే సిట్ పోలీసులు సేకరిస్తారు. అలాగే విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా ఆయన అంటే డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా తన వద్ద ఉన్న ఆధారాలు, సాక్షులకు సంబంధించిన వివరాలకు సంబంధించి అన్ని అంశాలను కూడా తనకు ఎవరికి సంబంధించిన వ్యక్తులన్నిటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా దాన్ని జోడీకరించి చెప్తానని చెప్పారు. సో ప్రస్తుతం ఏదైతే వెహికల్ ఉందో ఆయన విజయసాయి రెడ్డికి సంబంధించిన వాహనం, ఈ వాహనంలోనే ఆయన లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. సాయిరెడ్డితో పాటు మరొక 3 ఈ కారులోనే వచ్చారు. వారు ముగ్గురిని హోటల్ దగ్గర దింపి మళ్ళీ సాయిరెడ్డి కోసం ప్రస్తుతం అయితే ఈ కారు అంటే సిపి కార్యాలయానికి మళ్ళీ వచ్చింది. సో అంటే విచారణ ముగిసిన తర్వాత సాయిరెడ్డి ఖచ్చితంగా ఈ కారులో వెళ్ళిపోయే అవకాశం. సో మొత్తం మీద చూసుకుంటే 12 అంశాలకు సంబంధించిన ప్రశ్నావళిని తయారు చేసుకున్నారు. సో ఆ 12 అంశాలకు సంబంధించి ప్రశ్నావళి తయారు చేసుకుని ఆ ప్రశ్నలకు సంబంధించి సాయిరెడ్డి వద్ద నుంచి కూడా వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మొత్తం మీద కలిసి విచారణ చేస్తారు. దీంట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది కీలకమైన వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి చూసుకుంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి 2 పేర్లే వచ్చినాయి. ఆ తర్వాత రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మరొక వ్యక్తి, అలాగే ఇంకొక సంబంధించి అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీలో పెద్ద తలకాయలు 1, 2, 3గా ఉన్నారో వారి పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా సిట్ విచారణలో ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి సంబంధించి మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బుని ఆయన ఖాతాలో జమ చేసినట్లు కూడా ఒక సిట్ విచారణలో వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. సో దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా నిందితుడిగా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇంకా మరికొంతమంది పేర్లు కూడా దీంట్లో నిందితులుగా చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ. సో అయితే ప్రస్తుతం అయితే అటు సిట్ విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా అటు విజయసాయి రెడ్డి అయితే విచారణకు హాజరయ్యారు. అయితే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా అటు విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ అనేది కీలకంగా మారనున్నది. విజయసాయి రెడ్డి విచారణ అనంతరం కూడా ఇంకా దీనిలో ఎవరైనా నేతలు బయటపడతారా, ఎవరెవరు ఏం చేశారు, అలాగే లావాదేవీలకు సంబంధించి కూడా పలు ప్రశ్నలు కూడా అటు సిట్ అయితే విజయసాయి రెడ్డి ముందు పెట్టనుంది. మరి అనంతరం కూడా సాయంత్రం వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది.